వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. దిత్వా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా మొత్తం అతలాకుతలమైంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని జిల్లా కేంద్రంతో పాటు మనబోలు, గూడూరు, సైదాపురము, రాపూరు ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో ఈ ప్రాంతం మొత్తం పంట నష్టం జరగడం జరిగింది. కొన్ని గ్రామాలకైతే రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనబోలు మండలం బద్దవోలు వద్ద సుమారు ఒక 5 గ్రామాలకు మొత్తం గ్రామాల చుట్టూ మొత్తం నీళ్లు వరద నీరు చేరిపోవడంతో కనీసం ఆ మొత్తం రాకపోకలు కూడా స్తంభించిపోవడం జరిగింది. కొన్ని 1-2 గ్రామాల్లో మినహా అంటే ట్రాక్టర్ల మీద నీళ్ళలో వస్తున్నాం మనం చూస్తున్నాము. ఈ ప్రాంతాల్లోనే మొత్తము ఒక 5 గ్రామాలు ఉండేవి. బద్దవోలు, అదేవిధంగా వెంకన్నపాలెం తదితర ఇంకా మరో 4-5 గ్రామాలు ఉండేవి. ఈ గ్రామాల్లో చుట్టూ పెద్ద ఎత్తున అంటే ఈ మొత్తం పొలాలు అయితే కేవలం ఇవి ఒక చెరువు మాదిరిగా ఒక సముద్రం మాదిరిగా తలపిస్తున్న దృశ్యాలు చేస్తాం. ఇది పొరపాటున చెరువు లేదంటే సముద్రం అయితే మాత్రం కాదు. ఇది మొత్తం పంట పొలాలు మొత్తం నీటి మునగడం జరిగింది. అయితే రైతులు ఇప్పుడిప్పుడే వరి నాట్లు నాటుతున్నారు. మొత్తం పూర్తిగా వందలాది ఎకరాలు నీట మునగడం జరిగింది. ప్రస్తుతము ఈ పరిస్థితిలో ఇక్కడ అధికారులు కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే జరిగింది. సుమారు 5 గ్రామాలు మొత్తం రాకపోకలు కూడా స్తంభించడం జరిగింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది. సహాయక చర్యలు చేపట్టమని కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం ఇప్పటికే అధికారులు మొత్తం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే సుమారు ఒక 5 గ్రామాలకు రాకపోకలు స్తంభించినట్లయితే మనకైతే తెలుస్తోంది. దీని మీద మాట్లాడేందుకు మేడం చెప్పండి, ఎన్ని గ్రామాలు చుట్టూ వాటర్ ఉన్నాయి? ఇటువైపు ఒక 5 విలేజెస్ ఉన్నాయండి పంచాయతీలు. ఈ గ్రామ పంచాయతీలకి వెళ్ళడానికి ఇది ఒకే దారి అన్నమాట. ఈ రోడ్డు మీద వాటర్ రావడం వలన ఆ 5 విలేజెస్కి వెళ్ళడానికి రోడ్డు కట్ అయినట్టే. మనకి ట్రాక్టర్స్ పెట్టి లోకల్గా ఉన్న నాయకులందరూ ట్రాక్టర్స్ను పెట్టి తహసీల్దారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అందరూ కలిసి ట్రాక్టర్స్ పెట్టి ఇటు వెళ్ళినట్టు అటు వాళ్ళని ఇటు పంపిస్తూ ఉన్నారండి. లాస్ట్లో కొలనుకుదురు అని ఒక గ్రామం ఉందండి. దాని చుట్టూ కొంచెం వాటర్ వచ్చేస్తుంది. అక్కడ మొత్తం రెవెన్యూ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఉన్నారు. రాత్రి కూడా గుంటల మీద ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ సైక్లోన్ షెల్టర్లో వాళ్ళని అకామిడేట్ చేసి పునర్వాస కేంద్రాలు అరేంజ్ చేశారు. వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేశారండి. ఇప్పుడు కూడా మళ్ళీ బోట్స్ అక్కడ పోవడానికి కూడా బోట్స్ని అరేంజ్ చేసుకొని ఉన్నారు. ఆ బోట్లలో వెళ్ళి ఒకసారి మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా అనేది. ఆ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉన్నాయండి. వాళ్ళందరినీ సేఫ్ జోన్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఎవరు కూడా గుంటల మీద లేరు. ఇప్పటి వరకు ఎటువంటి డ్యామేజెస్ కానీ ఏమి క్యాజువాలిటీ కానీ లేదండి. ఏ గ్రామాలు ఇప్పుడు? కొలనుకుదురు గ్రామ పంచాయతీ, బద్దెవోలు గ్రామ పంచాయతీ, కట్టోపల్లి గ్రామ పంచాయతీ, వెంకన్నపాలెము, పిడూరుపాలెం అండి ఈ రూట్లో ఉన్న గ్రామ పంచాయతీలు. ఇది ఒకే రూట్ అన్నమాట వెళ్ళడానికి. దానికి ఇప్పుడు స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు కానీ ఏదైనా అత్యవసరంగా బాగలేని వాళ్ళ పరిస్థితి ఎలా అరేంజ్ చేస్తున్నారండి. అటువైపు ఇటువైపు సచివాలయం ట్రాక్టర్ వస్తుంది కదా, అదే విధంగా ఆ ట్రాక్టర్ అక్కడ ఉన్న వాళ్ళని ఇటువైపు తీసుకొస్తున్నారు. ఇక్కడ నుంచి టీచర్స్, స్టాఫ్, GSWS స్టాఫ్ అటువైపు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ట్రాక్టర్లు అటువైపుకి తీసుకెళ్తూ ఉన్నారండి. ఇది నిన్నటి నుంచి జరుగుతోంది కంటిన్యూగా. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అందరికీ కొన్ని సూచనలు కూడా ఇచ్చారంటున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉన్నారండి. నిన్న ముత్తుకూరు, వెంకటాచలం కూడా తిరిగారండి. బహుశా మనకి ఈరోజు రావచ్చండి. అదేవిధంగా మరికొంతమంది అధికారులు ఉన్నారు. వాళ్ళు ఓకే డి గారు ఉన్నారు. డి గారితో మాట్లాడారు. చెప్పండి సార్, ఇక్కడ పరిస్థితి ఏంటి? ప్రదీప్ ఒక్క నిమిషం. 5 గ్రామాలకి పోయే దారి కట్ అయిపోయింది. మెయిన్ వెంకటపాళ్ళ ముందు 5 గ్రామాల్లో ఏంటంటే మేము కొలనుకుదురు, కట్టుపల్లిలో డ్రింకింగ్ వాటర్ గురించి అయితే మేము మనబోలు దగ్గర ఉన్నాయి వాటర్ సోర్సులు, వాటి నుంచి ఇస్తున్నాము. మిగతా వీళ్ళ గ్రామాలకు కూడా లోకల్గా అయితే ప్రస్తుతానికి అయితే ఏం ప్రాబ్లం లేదు. లోకల్ డ్రింకింగ్ వాటర్ అవన్నీ మొత్తం మానిటర్ చేసేదానికి పోతా ఉన్నాం. నిన్నటి నుంచి ప్రాబ్లం మొన్నటి నుంచి ఉంది. మొన్నటి నుంచి ఉన్న లోకల్గా పవర్ ప్రాబ్లం అయితే ఏం లేదు కాబట్టి, గాలి ఏం లేదు కాబట్టి అంత ప్రాబ్లం లేదు. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఒకటే మొత్తం బ్లాక్ అయ్యింది. అది లోకల్గా కూడా ఇప్పుడు బీఎస్సీ ఏదైనా ఉంటే, అర్జెన్సీ ఏదైనా ఉంటే, వాటర్ సప్లై ఏదైనా ఉంటే అది జనరేటర్లు అరేంజ్ చేసి వాళ్ళకి ఏదైనా వాటర్ సప్లై లేకుండా చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.
అదేవిధంగా మీ ఏ ఊరు మీది? మాది బద్దివోలు సార్. బద్దవోలు. ఎన్ని గ్రామాలు మొత్తము? ఏ గ్రామాలు? మొదటి ఊరు వచ్చి వెంకన్నపాలెం, రెండోది వచ్చి బద్దివోలు, మూడోది వచ్చి పిడూరుపాలెం, కటువుపల్లి, కొల్లనకుదురు. అందరూ నార్లు పోసేసి ఉన్నారు. ఏతకొచ్చిన నార్లు మొత్తం మునిగిపోయి ఉన్నాయి. అధికారులు సందరించి మా దయ మీద దయించి ఏదైనా న్యాయం చేసి కూర్చున్నాం. ఇప్పుడు అధికారులు మొత్తం వచ్చారు, ఎమ్మెల్యే గారు కూడా సూచనలు ఇస్తారు. తాగడానికి నీళ్లు అంతా ఉన్నాయి, తాగడానికి నీళ్లు ఉన్నాయి, మిల్లర్ వాటర్ ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు, తాగడానికి నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు 5 గ్రామాల ప్రజలు ఎలా వస్తున్నారు? ట్రాక్టర్లో అధికారులు ఏంటంటే వస్తున్నారు, వెళ్తున్నారు. మా రైతులు ఏంటంటే ట్రాక్టర్లు వస్తున్నాయి, అవతలకి యువతలకి దాటిస్తున్నారు రైతులు. అదేవిధంగా అంటే ఆ గ్రామాల నుంచి ట్రాక్టర్లు వచ్చే అతనితో కూడా మాట్లాడదాం. ఏ గ్రామాల నుంచి మీరు ట్రాక్టర్లో తీసుకున్నారు? నేను పిడూరుపాలెం నుంచి వస్తున్నాను సార్. నీళ్లు ఫుల్గా ఉన్నాయి సార్ అక్కడ. అంటే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? సార్ నుంచి ఇంకో 1.5 కిలోమీటర్ ఉంటుంది సార్. మొత్తం వాటర్ ఉన్నాయి. అంటే ఇటు అటు నీళ్లు ఉండేవి. ఇప్పుడు మీరు ఎట్లా రూట్ ఇబ్బందికరంగా ఉంది? మాకు డైలీ తిరిగి అలవాటే కాబట్టి రోడ్డు గుర్తుతో వచ్చాము సార్. వాటర్ ఫుల్ పెరిగిపోతా ఉన్నాయి సార్. అసలు ఈ వాటర్ ఎలా ఎటు నుంచి వచ్చింది ఏంటిది? సార్ పైన డ్యామ్ నీళ్ళు ఎత్తారు అంటున్నారు. ఆ వాటర్ ఏమో వచ్చినట్టు ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది సార్. ఎల్ల వస్తే ఎక్కువ వస్తాయి, మరి ఈ సంవత్సరం మరీ ఎక్కువ ఉన్నాయి సార్. మొత్తం మీద ఇబ్బందిగా బాగా ఇబ్బంది సార్. ఇది పరిస్థితి. అంటే కేవలము ఈ 5 గ్రామాల ప్రజలు ట్రాక్టర్ల గుండా ఇక్కడ వస్తున్నారు. స్కూల్ పిల్లలు కానీ ఏదైనా అత్యవసరంగా పిల్లలకు బాగలేకున్నా ఈ ట్రాక్టర్లు వస్తున్నారు. ప్రధానంగా అధికారులు మొత్తం ఇక్కడ రావడం జరిగింది. అయితే వాళ్ళకి ఇప్పటి వరకు డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఈ గుట్ల మీద వేరే వేరే చోట్ల ఉండే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొని వచ్చి వాళ్ళందరికీ పునర్వాస కేంద్రాలు పెట్టి అన్ని విధాలుగా అన్ని సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఇంకా వర్షం తగ్గితే మాత్రం ఈ వర్షపు నీరు తగ్గుతుంది. అప్పుడు తప్ప మళ్ళీ ఇప్పుడల్లా ఒకవేళ వర్షం వచ్చినా ఇబ్బందికరంగా మారే ఇది ఉంది. అయితే మొత్తం మీద మనం ఇక్కడ విజువల్స్ రూపంలో చూస్తున్నాము. ఇది పొరపాటున సముద్రం కాదు, చెరువు కాదు, కేవలం మొత్తం పంట పొలాలు. ఈ గ్రామాలు మొత్తం నిండిపోయి వరద నీటితో పూర్తిగా నిండిపోయి ఒక చెరువుని తలపిస్తూ ఉంది. అయితే ఇక్కడి నుంచి సుమారు ఒక 4-5 కిలోమీటర్లలో 5 గ్రామాలు ఉండే. 5 గ్రామాలు మొత్తం రాకపోకలు అయితే మొత్తం స్తంభించిపోవడం జరిగింది. ఏదైనా అత్యవసర పనుల మీద వచ్చేవారు ట్రాక్టర్ల మీద మాత్రమే వెళ్తున్నారు. లేదంటే కొంతమంది మనం చూస్తున్నాం నడిచి, అంటే ఈ రోడ్డు పక్కన నడిచి చిన్నగా అటు వైపు అయితే వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. మొత్తం మీద చూస్తుంటే దిత్వా తుఫాను ఉమ్మడి నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసిందని కూడా అనుకోవచ్చు. నిన్న నెల్లూరు జిల్లా కేంద్రంలో కూడా భారీగా వర్షాలు కురవడంతో మొత్తం సగం నెల్లూరు వరకు నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనబోలు మండలము, బద్దవోలు, వెంకన్నపాలెము, అదేవిధంగా గూడూరు, సైదాపురము, రాపూరు ఈ ప్రాంతాలు మొత్తం కొన్ని చోట్ల రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి అయితే ఉంది. ఇది పరిస్థితి. వీడియోని ప్రదీప్తో గయాజ్, RTV, బద్దవేలు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.